విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మూడో వంతు జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయట. భూసేకరణ పేరుతో వైకాపా నేతల కుంభకోణానికి పేదలు బలయ్యే ప్రమాదం, బుడమేరు లాంటి విధ్వంసాలకు అవకాశం, ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలి. ఏంది అయినా జగనన్న కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో అంటే మూడో వంతు మొత్తం మునిగిపోయే అవకాశం. అసలు ఇప్పుడు మునిగినోడు గురించి రాయి వార్త. ఇప్పుడు మునిగి వరదలో ఉండి బురదలో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ గురించి, చచ్చిపోయిన కుటుంబాలని వాళ్ళ గురించి రాయకుండా ఎక్కడో జగనన్న కాలనీలోనేట, అవి లోతట్టు ప్రాంతాల్లోనేట వాటికి వరద వచ్చే అవకాశం ఉందట. వరద వచ్చే అవకాశం ఉన్న వాటి గురించి రాయటం కాదు, వరద వచ్చి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి రాయండి వార్త. అది రాయరు, ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని వద్దు కదా. మొత్తం భజన చేసే కార్యక్రమం. ఈ విజయవాడ బుడమేరు కానీ, ఏలేరు కానీ, కొల్లేరు కానీ ఇక్కడ వచ్చిన వరదలో మొత్తం కొన్ని మీడియా సంస్థలు మొత్తం దాన్ని కవర్ చేసే కార్యక్రమంలో పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. మొత్తం ప్రభుత్వాన్ని ఏదో చేస్తున్నట్టు, అద్భుతాలు చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. కానీ రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే వరస్ట్ అయిపోయింది ప్రభుత్వం. వరస్ట్ ట్రీట్మెంట్ ఉంది, ఏం లేదట, పట్టించుకున్న పరిస్థితి లేదు, తిట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళ గురించి వార్త రాయట్లేదు. అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు జేసీబీలు ఎక్కిండు, బురదలు దిగిండు అని రాస్తారు తప్ప వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధల గురించి రాయట్లేదు. ఇక ఈయన రాసేయండి జగనన్న కాలనీలు అంటే ఆడున్నాయి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా ఉన్నది పేద వర్గాలే. అది మీ బాధ, మీ కడుపు మాట ఏంటంటే ఇప్పటికైనా ఈనాడు సంస్థ ఒప్పుకుంది, ఒక పాంప్లెట్ పత్రిక, ఎల్లో మీడియా పత్రిక ఒప్పుకుంది. ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా 16,000 జగనన్న కాలనీలు ఉన్నాయి. 16,000 జగనన్న కాలనీలు అంటే మామూలు విషయం. కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిండు అనేది ఇలా ఒప్పుకోనరు. కానీ దాన్ని ఎట్లా ఒప్పుకుంటున్నారంటే మడత మాడుతూనే. 16,000 జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం జరుగుతుందట. ఇప్పుడు వీటిలో ఎక్కువగా ఉన్నది పేద వర్గాలే. ఎక్కువగా ఉన్నది పేద వర్గాలు కాబట్టి పేద వర్గాలకు అన్ని లక్షల మందికి ఎట్లా మీరు ఉచితంగా ప్లాట్లు పంపిణీ చేస్తారు, ఉచితంగా ఇళ్ళు ఎట్లా ఇస్తారు, ప్రభుత్వ సంపదను వాళ్ళకెట్ట దోసి పెడతారు, పెట్టుబడిదారులకు పెత్తందారులకు ఇవ్వాలి కానీ అనే పద్ధతి ఇగో ఆ విషయం కక్కుతుంది. ఇది మొత్తం అంటే వరదలు వస్తాయట కాబట్టి అవి క్యాన్సిల్ చేయాలని ఇప్పుడు పేద ప్రజల నోటికాడ ముద్దని తీయాల. ఈనాడు వార్త సారాంశం అది. వాళ్ళ నోటికాడ ముద్దని తీసి ఏంటంటే ఇది మొత్తం లోతట్టు ప్రాంతం నీళ్ళు వస్తాయట కాబట్టి క్యాన్సిల్ చేసి ఇక మొత్తానికి ప్రభుత్వం ఖజానా పైన బడిన పడకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముందే మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగానే లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వకూడదంటే అసలు అమరావతి పైన శివరామకృష్ణన్ కమిషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. రాజధాని ఎక్కడ పెట్టాలంటే అమరావతి పైన వేస్తే అమరావతి లోతట్టు ప్రాంతం వరద వస్తే ముంపు ఉంది దానికి అని చెప్పి వాళ్ళు క్లియర్గా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అయినా అక్కడనే పెట్టినాం. దీనికంటే అమరావతి కంటే ప్రమాదం అయిందా జగనన్న కాలనీలు? ఎక్కడన్నా వస్తే వచ్చి ఉండొచ్చు కొంత వరద, కానీ ఇలా మొత్తం రాష్ట్ర రాజధాని నీళ్లలో ఉండే అవకాశం ఉందని శివరామకృష్ణన్ కమిషను, ఒక కమిషన్ ప్రభుత్వం వేసిన కమిషనే చెప్పింది. దాన్ని పట్టించుకోకుండా దాంట్లోనే అమరావతి పెట్టారు. బురదలో పెట్టారు ఇలా అమరావతి, లోతట్టు ప్రాంతంలో పెట్టారు. వరద వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దానికంటే ప్రమాదం కాదు ఇది, దానికంటే ప్రమాదం కాదు. కానీ ప్రమాదం ఏంటంటే మీ మనసులో ఉంది, మీ ఆలోచన విధానం అంటే 16,000 కాలనీలు ఎట్టేస్తుంటే జగనం పేద వర్గాలకి. అదంతా మనం తినాల్సిన సొమ్ము, పెత్తందారులు పెట్టుబడిదారులు మనం తినే సొమ్ము, మనం వాటాలు వేసుకొని పంచుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకు ఇచ్చిన కాదు, దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ నోటికాడ నుంచి గుంజుకోవాలి, మనం తినాలి. దానికి రకరకాల ముద్దు పేర్లు పెట్టి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఈ పేర్లు పెట్టి దంచుతారు ఇక.